question. The versatile nature of carbon is due to. Versatile nature of carbon is due to అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ చేస్తుంది? లార్జ్ ఫార్మ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్, క్యాటినేషన్, వేరియస్ టైప్ ఆఫ్ బాండ్స్, వేరియస్ టైప్ ఆఫ్ బాండ్స్. కాబట్టి దేనికి అవుతుంది? ఆల్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. 7-12 హైడ్రోకార్బన్స్ కంటైన్స్. హైడ్రోకార్బన్స్లో ఏముంటుంది? హైడ్రోకార్బన్స్ అంటే కేవలం కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉండాలి, వేరేటి ఉండకూడదు. కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే ఉండాలి. కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కనుక ఉంటే వాటిని కార్బోహైడ్రేట్లు అనాలి. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్ అండ్ హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ కార్బన్. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ అవన్నీ ఉండాలి. హైడ్రోకార్బన్స్ అంటే మాత్రం కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే ఉండాలి. దిస్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 713th క్వశ్చన్ చూడండి. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఆల్కైల్ గ్రూప్ CnH2n+2. ఇది ఆల్కేన్. ఆవిడ అడిగింది ఆల్కేన్ అడగలే, ఆల్కైల్ అడిగినాడు. CnH2n+1. ఇది ఆల్కైల్ గ్రూప్. CnH2n+1 ఏంటిది? ఆల్కైల్ గ్రూప్. CnH2n+2 అంటే ఆల్కేన్, CnH2n అంటే ఆల్కీన్, CnH2n-2 అంటే ఆల్కైన్. ఇది ఆల్కైల్. 714th క్వశ్చన్ చూడండి. ఫార్ములా ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఈజ్. ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్ములా ఏంటిది? ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్ములా చూడండి ఒకసారి. సో ఫార్మాల్డిహైడ్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫార్మాల్డిహైడ్? ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే, సో CH3CHO దీన్ని ఏమంటారంటే ఎసిటాల్డిహైడ్. HCHO అంటే ఏంటిదంటే, HCHOని ఏమంటారంటే ఫార్మాల్డిహైడ్ అంటారు. CH3OHని ఏమంటారంటే మిథైల్ ఆల్కహాల్. CH3COOHని ఏమంటారంటే ఎసిటిక్ యాసిడ్. కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అడిగింది ఫార్మాల్డిహైడ్, HCHO. నెక్స్ట్ 715. C+O గ్రూప్ ఎందులో ఉంటుంది? కీటోన్స్లో ఉంటుంది. కీటోన్స్లో C+O ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఆల్కహాల్స్లో ఏముంటుంది? OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఆల్డిహైడ్లో ఏముంటుంది? CHO ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. అమైడ్లో ఏముంటుంది? CONH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. CONH2 ఫంక్షనల్ గ్రూప్. అమైడ్స్లో CONH2 ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్